హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి రేపటి రోజు అనగా జూలై 27 ఆదివారం రోజు ఉదయం 10 3 శుభవార్తలు మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు మీ బంధువుల నుంచి ఒక భయంకరమైనటువంటి రహస్యం కూడా మీకు బయటపడబోతుంది. మరి ఆ 3 శుభవార్తలు ఏంటి, ఆ భయంకరమైనటువంటి రహస్యం ఏంటి అనే దాని గురించి మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీ కుటుంబంలో మీ భర్త పరాశీవంలో ఉన్నాడా, మీ భార్య పరపరుస సహనం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ వివాహం, అత్తాకోల సమస్య, భార్యాభర్తల సమస్య, లైంగిక సమస్య, సంతాన సమస్య, వీటన్నిటికీ ఒకే ఒక పరిష్కారం శ్రీ భద్రకాళి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ గురువుగారు కుమారస్వామి గారు 3 రోజుల్లో ఫోన్ ద్వారా మీ సమస్యని పరిష్కరిస్తారు. 9985520079కి ఒకే కాల్ చేయండి. ఎటువంటి సమస్య ఉన్నా కానీ ఉన్న చోటే ఫోన్ ద్వారా మీ సమస్యని పూర్తిగా పరిష్కరిస్తారు. ఇప్పుడు ముందుగా మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. మీరు చాలా అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరితో ప్రేమగా మాట్లాడతారు, అబద్ధాలు అస్సలు మాట్లాడరు, ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. కొంతమంది వీరి నుండి దూరం అయిపోయారు కూడా. మీరు ఎవరిని కూడా మోసం చేయరు, కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు, వీరి దగ్గర కూడా రాలేదు కూడా. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు, ఎన్నో కోల్పోయారు కూడా. వీరి కుటుంబం పరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడ్డారు. అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం అనేది రాబోతుంది. అంతేకాకుండా కుటుంబంలో ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతున్నాయి. కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. సర్వగ్రహాలు మీకు అనుకూలంగా మారుతున్నాయి. దానివల్ల బాగా కలిసి వస్తుంది. ఆగిపోయిన పనులు కూడా రేపటి రోజు మీరు స్టార్ట్ అయిపోతున్నారు. మంచి శుభవార్తలు కూడా మీరు వినబోతున్నారు. జీవితంలో కొన్ని మార్పులు జరగబోతున్నాయి. అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది. మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా రేపటి రోజు పూర్తిగా తొలగిపోతుంది. అంతేకాకుండా ఈ మేషరాశి వారికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివిగా చేస్తారు. తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోరు. కానీ వీరు కొందరిని నమ్మడం వల్ల ఎక్కువగా మోసపోయారు. ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఎవరి మాటలు ఎక్కువగా నమ్మకండి. మీకు ఏది చేయాలనిపిస్తే అదే చెయ్యండి. మీ మనసు చెప్పిన మాటను నమ్మకండి. అది ఎప్పుడు మిమ్మల్ని మోసం చెయ్యరు. మీరు ఏదైనా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు. మీ బలం ఏంటో మీకు బాగా తెలుసు. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. రేపటి రోజు మీకు చాలా అదృష్టం అనేది మీ వశం కాబోతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. అప్పుల బాధ నుండి మీకు పూర్తిగా విముక్తి లభిస్తుంది. రేపటి రోజు ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం కూడా మీకు వరించబోతుంది. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. కాలం మీకు అనుకూలంగా మారుతుంది. మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి. మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. మేషరాశి వారికి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు మేషరాశి వారికి చెందబడతాయి. ఇంట్లో సంపద పెరుగుతాయి. మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది. మంచి స్థాయికి చేరుకుంటున్నారు. వ్యాపారస్తులకు ఇప్పటివరకు ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. మంచి లాభాలు కూడా మీరు రేపటి రోజు చూడబోతున్నారు. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఉద్యోగులకు త్వరలోనే జీతాలు పెరిగిపోతున్నాయి. మంచి స్థాయికి అయితే మీరు చేరుకోబోతున్నారు. అంతేకాకుండా మేషరాశి వారు ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో రేపటి రోజు వారికి ఉద్యోగ అవకాశం అనేది కలిగే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. అంతేకాకుండా ఈ మేషరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ఆపదలు ఉన్న వారికి తప్పకుండా సహాయం చేస్తారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటున్నారు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. వీరికి పెద్ద కోరికలు ఉన్నాయి. మేషరాశి వారికి రేపటి రోజు ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. మరి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి రేపటి రోజు మీ ఇంట్లో కొలువై ఉంటుంది.
చాలాసార్లు మీ ఇంటికి వచ్చి తిరిగి వెళ్ళిపోయింది. రేపటి రోజు లక్ష్మీదేవి అనుగ్రహం మీపై పుష్కలంగా ఉంటుంది. దానివల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి. మీ కోరిన కోరికలను కూడా నెరవేరబోతున్నాయి. ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతున్నాయి. అఖండ అదృష్టం అనేది మీకు వరిస్తుంది. జీవితంలో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతున్నాయి. ఎన్నో శుభవార్తలు మీరు వినబోతున్నారు. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం రేపు ఉండబోతుంది. మీకున్న అప్పులు కూడా కొంచెం కొంచెం తగిలిపోతాయి. ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి. రేపటి రోజు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటే మల్లెపూలు ఇవి చాలా ఇష్టం. అంటే లక్ష్మీదేవికి మందార పూలు, బంతిపూలు, మల్లెపూలు ఇవి చాలా ఇష్టం. కాబట్టి ఇందులో ఏ పూలతోనైనా సరే పూజ చేయండి. దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది. ఇంకా మీ జీవితంలో తిరుగు ఉండదు. పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి దిష్టి వేసుకొని మీ ఇంట్లో కూర్చుంది. దానివల్ల మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదండి. మీరు ఎప్పుడు చూడని డబ్బు అయితే రేపటి రోజు చూస్తారు. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. ఆర్థిక పరంగా బాగా కలిసి అవుతుంది. మీ ఇంట్లో డబ్బు విపరీతంగా పెరుగుతుంది. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు కూడా తొలగిపోతున్నాయి. మంచి శుభవార్తలు కూడా రేపటి రోజు మీరు వినబోతున్నారు. అంతేకాకుండా మంచి స్థాయికి అయితే మీరు చేరుకోబోతున్నారు. మీ ఇంట్లో డబ్బు విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ బుధవారం లక్ష్మీదేవికి పూజ చేయండి. ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు. మీ పేదరికం కూడా మొత్తం తొలగిపోతుంది. మీరు ఊహించిన ధనలాభాలు అయితే రేపు కలగబోతున్నాయి. అంతేకాకుండా ఈ మేషరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. కోపంతో ముందు తిడతారు, ఆ తర్వాత బాధపడతారు. ఎవరైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. వారి కోసం ఏదైనా చేస్తారు. జీవితంలో ఏ లోటు లేకుండా చూసుకుంటారు. మేషరాశి వారు మీకు వీలైతే రేపటి రోజు నల్ల చీమలకు చక్కెర ఆహారం వేయండి. నల్ల చీమలు మీ ఇంట్లో తిరిగితే మీ ఇంట్లో దైవశక్తి ఉందని అర్థం. దానివల్ల ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. మీ జీవితంలో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి. మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతున్నాయి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. మేషరాశి వారు రేపటి రోజు మీ చుట్టుపక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరికి సలహాలు సూచనలు ఇవ్వకండి. ఎవరితో గొడవలు పడకండి. దానివల్ల మీకే చాలా నష్టం కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజు ఈ యక్షంతో కూడిన వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా ఉండవైతే మీకే మంచిది. వాళ్ళ పేరు వచ్చి ఎస్ అనే అక్షరాలతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు నష్టాలు జరిగే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా చేయడానికి సర్వ ప్రయత్నాలు అయితే వాళ్ళు చేస్తున్నారు. మీపై కొత్త పనులు, అంతేకాకుండా మీపై చెడు ప్రచారం కూడా వాళ్ళు చేస్తున్నారు. ఇంకా మీకు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. రేపటి రోజు నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎలాంటి సమస్యలు కూడా మీకు రావు. ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నలుపు, తెలుపు, గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు. మీకు కలిసి వచ్చే సంఖ్యలు 2, 4, 9 ఇవి మీకు అదృష్ట సంఖ్యలు. విన్నారు కదండి, మేషరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో, ఏ దైవశక్తి మీపై ఎక్కువ అనుగ్రహం కలుగుతుంది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మొత్తం మర్చిపోకండి ఫ్రెండ్స్.